నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సిప్స్ వేస్తూ మధ్యలో ఆపేస్తూ ఉంటారు. ఒక నెగ్లిజెన్సీ వచ్చేస్తుంది. కొంత అయిన తర్వాత మనీ సెట్ కాకపోతే అక్కడితో ఆపేసి దాన్ని ఇంకా అలా వదిలేస్తారు. అయితే ఈ సిప్స్ అలా వదిలేయటం వల్ల ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? ఎన్ని రోజుల్లో మళ్ళీ ఆ సిప్ని కంటిన్యూ చేయొచ్చు? ఇవన్నీ డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్గా చాలా సందర్భాలండి మేము మ్యూచువల్ ఫండ్ కోసం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళకు ఒక ఫియర్ ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే నేను లాంగ్ టర్మ్లో ఒక 20 ఇయర్స్ కోసమనో 15 ఇయర్స్ కోసమనో 10 ఇయర్స్ కోసమో ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉంటాం సహజంగా. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ చేయాలంటే మినిమం ఒక 5-7 ఇయర్స్ అన్న స్పేస్ ఇవ్వగలిగితే మాత్రమే మీకు ప్రాపర్ రిటర్న్స్ వస్తాయని చెప్తాం. చెప్పేటప్పుడు ఇనీషియల్గా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అరే ఒక 15 ఇయర్స్ అంటున్నాడు, 20 ఇయర్స్ అంటున్నారు. నేను మంత్లీ చూస్తే కమిట్మెంట్ చూస్తే 30,000-40,000 రూపీస్ కమిట్ చేపిస్తున్నారు. ఇవి ఏంటి? నెక్స్ట్ ఏదైనా అన్సర్టనిటీ వస్తే ఇంకొకటి ఏంటి అంటే, నార్మల్గా బ్యాంక్లో ఒక అమౌంట్ మనం వేసామనుకోండి, అది ఆర్డీల్లో మనం వేసేటప్పుడు మనకి అది చూసుకునేటప్పుడు ప్రతి మంత్ పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మన స్టాక్స్లు ఎలా యూనిట్స్ అలానే ఉంటాయి, కానీ ఆ ప్రైసెస్ అనేవి తగ్గిపోతుంటాయి. అమ్మో నా డబ్బులన్నీ పోతున్నాయే అన్న థాట్ మైండ్ సెట్ కూడా చాలా మందిలో ఉంటుంది. ఇవాళ అది చాలా తక్కువ అండి. ఇవాళ ఎవరైతే న్యూ జనరేషన్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళందరూ పూర్తి అవగాహనతోనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తున్నారా, వాళ్ళందరికీ వాళ్ళు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళకి అందరూ పూర్తి అవగాహనతోనే చేస్తున్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందే వీళ్ళకి ఒక భయం, ఫియర్ అయితే ఉంటుంది. నేను మంత్లీ 50,000 లేదా 10,000 రూపీస్ 20,000 రూపీస్ వాళ్ళ బడ్జెట్స్ని బట్టి ఒక 20 ఇయర్స్కి కమిట్ అయ్యి నేను ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నా కదా, మధ్యలో ఏదైనా అన్సర్టనిటీ వస్తే ఏంటి అంటే వేరే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో మనం కనుక వాటిని విత్డ్రా చేసుకోవాలని చూసినా స్టాప్ చేసినా మనం చాలా ఎక్కువ లాస్ అవుతాం. ఆ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే రిటర్నే 6-7% ఉంటుంది. మనం మధ్యలో విత్డ్రా చేసుకుంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఏదైతే పే చేసామో దానికంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. అలాంటి సందర్భాలు దీంట్లో ఉంటాయని భయపడతారు. మ్యూచువల్ ఫండ్లో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మ్యూచువల్ ఫండ్ కనుక మీరు కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసేటప్పుడు మీకు అవైలబిలిటీ కనుక 50,000 ఉన్నప్పుడు చాలామంది 10,000కి ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోతారు అంటే, మధ్యలో ఏదైనా అన్సర్టనిటీ వస్తే నేను పే చేయలేని పరిస్థితి వస్తే ఇవంతా డిస్టర్బ్ అయిపోతుందేమో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఏమో అని చాలామంది ఫీల్ అవుతారు. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ని ఎన్ని రోజులైనా కంటిన్యూ చేయొచ్చు. మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పాజ్ చేసుకోవచ్చు. మీకైనా అర్జెంట్ అవసరం వచ్చింది కంపల్సరీ మ్యూచువల్ ఫండ్లోంచే విత్డ్రా చేయాలన్న పరిస్థితులు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచే మీకు మీ అమౌంట్స్ని పార్షియల్ కానీ ఫుల్లీ కానీ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్కి ఇబ్బంది ఏం లేదు. కానీ మా బట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్ ఇంకా చూడమాకండి. విత్డ్రాల్ చేసే చిన్న చిన్న అకేషన్స్ కోసమో, చిన్న చిన్న బర్త్డేస్ కోసమో, లేకపోతే ఫ్యామిలీ వెకేషన్స్ కోసమో రకరకాల అవసరాలు వస్తూ ఉంటాయి. వాటి కోసం మాత్రం విత్డ్రాల్ చేయొద్దు. ఏదైనా హాస్పిటల్ వచ్చిందా, లేకపోతే వేరే అసెట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, లేదా పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, మనం సేవ్ చేసే కాన్సెప్ట్ ఎందుకు సేవ్ చేస్తున్నాం? ఫ్యూచర్లో వచ్చే అవసరాల కోసమే కదా. వాటి కోసం విత్డ్రా చేసుకున్నాక మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు, దాంట్లో మీరు ఏమీ లాస్ కారు. కానీ చిన్న చిన్న అవసరాల కోసం కనుక విత్డ్రాల్ చేసుకుంటాం స్టార్ట్ చేస్తే మీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది రాదు. మ్యూచువల్ ఫండ్లో సహజంగా మేము ఇన్వెస్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు సుకన్య సమృద్ధిని మేము ఎవరైనా గర్ల్ చైల్డ్ ఉంటే కనుక సుకన్య సమృద్ధి గురించి 100% డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే గ్యారంటెడ్ రిటర్న్ అనుకుంటాం, ప్లస్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అయింది. అది 100% కరెక్ట్ వాళ్ళు చెప్పుకునేది. అది 8% ఉండొచ్చు, 7.9 ఉండొచ్చు, లేకపోతే రేపు ఎప్పుడైనా 7.2కి రావచ్చు. మనము ఫైనాన్సెస్ని ఎలా మేనేజ్ చేస్తాము? చిన్న చిన్న అవసరాలకు కూడా విత్డ్రా చేసే వాళ్ళకి మేము జనరల్గా గర్ల్ చైల్డ్ ఉంటే కనుక సుకన్య సమృద్ధిలో పెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ 7 or 8% రిటర్న్ వచ్చినా కానీ అట్లీస్ట్ వాళ్ళకి 15, 20, 18 ఇయర్స్ వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది హోల్డ్ అయి ఉంటుంది.
అవును. అలాంటి మైండ్ సెట్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చిన్న చిన్న అవసరాలకు విత్డ్రా చేయడానికి ట్రై చేయకుండా కనుక మీరు ఉంటే, ఇవాళ మ్యూచువల్ ఫండ్స్లో మీకు కాంపౌండింగ్ బెనిఫిట్ వస్తుంది, 10x పెరిగింది, 20x పెరిగింది లాంగ్ టర్మ్లో ఏదైతే చెప్తున్నామో అది మీకు కూడా ఫిల్ఫిల్ అవుతుంది. అంటే స్కీమ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకే. లాంగ్ టర్మ్లో వాలటైలిటీ ఉన్నా, చాలా అన్సర్టనిటీస్ ఉన్నా, రకరకాల స్కామ్స్ బయటపడిన మార్కెట్లో వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసి ప్రతి స్కీము కూడా మోర్ దాన్ 12% రిటర్న్ అయితే జనరేట్ చేస్తుంది 7 years ప్లస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో. ఓకే. కానీ ఇన్వెస్టర్ ఎంతమందికి లాభాలు వచ్చినాయి అంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ మార్క్. ఎవరైతే అంటే వెరీ షార్ట్ టర్మ్ మార్కెట్లో ఏదో బ్రహ్మాండమైన రిటర్న్స్ వచ్చినాయి లాస్ట్ 1 yearలో, ఆల్మోస్ట్ డబుల్ అయింది, లేకపోతే 2 yearsలో డబుల్ అయింది అనగానే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో క్యాలిక్యులేట్ చేసుకుని చాలా వచ్చింది కదా, ముందు విత్డ్రా చేసేసుకుంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటారు. అవును. 60-70% కేసెస్లో తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్నది రాదు మళ్ళా. ఓకే. చాలా సందర్భాల్లో మార్కెట్ డౌన్. అలాంటప్పుడు పార్షియల్ విత్డ్రావల్కి ఏమైనా ప్లాన్ అంటే పార్షియల్ విత్డ్రావల్ వాళ్ళకి ఏ అవసరం ఉండదు. ఓకే. మనీది అవసరం ఉండదు, కానీ ప్రాఫిట్ వచ్చింది ముందు ప్రాఫిట్ బుక్ చేద్దాం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే అంటారు. ఓకే. అలా విత్డ్రా చేసుకుంటే వల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళకి కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ లాస్ అవుతున్నారు. రెండో ఒక రకం మార్కెట్లో వాలటిలిటీ ఎప్పుడూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇనీషియల్గా డిస్కషన్లోనే అందరూ కూడా వాలటిలిటీ గురించి డిస్కస్ చేస్తారు. ఆ టైంలో అందరికీ కూడా హ్యాపీగానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో లో ప్రైస్లో బై చేస్తున్నాం, హైయర్ వాల్యూస్ వచ్చినప్పుడు సెల్ చేస్తాం, ఇదంతా జరిగేదే కదా, చాలా బాగుంది కదా అని వినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసినాక మార్కెట్ ఏదైనా సందర్భంలో క్రాష్ అయ్యి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు మైనస్లోకి వెళ్తుంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా క్యారీ అవుతాయండి? అట్లీస్ట్ ఉన్న అమౌంట్ అయినా సెక్యూర్ చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏముందిలే, ఆయన ఇన్కమ్ కోసం ఏదో చెప్తా ఉంటాడు, మనీ అమౌంట్ కదా అని ఎమోషన్స్తో ఆ మనీని విత్డ్రా చేస్తూ ఉంటారు. ఆ మనీని విత్డ్రా చేసి వీళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునేటప్పటికి మార్కెట్ ఎక్కడో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఇవ్వాలన్న కండిషన్లో లాస్ట్ 7, 8, 10 years డేటా తీసుకున్నా, లేకపోతే 30, 40 years డేటా తీసుకున్నా, ఎవ్రీ 6, 7, 8 yearsకి ఒకసారి ఏదో ఒక సందర్భంలో మార్కెట్లో క్రాష్ అయితే వస్తుంది. ఓకే సార్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మనం చూడాల్సింది యూనిట్సా లేకపోతే మన అకౌంట్లో బ్యాలెన్స్ చూపించే మనీ నెంబర్సా? దీంట్లో రెండండి. యూనిట్స్ అక్యుములేట్ చేయగలగాలి. ఫస్ట్ మనం చూడాల్సిన యూనిట్స్ని మాత్రమే. మనం ఎన్ని యూనిట్స్ని అక్యుములేట్ చేసాం, లైక్ మీరు గోల్డ్ గురించి మాట్లాడకుండా సహజంగా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో రియల్ ఎస్టేట్ కాకుండా మనం కంపేర్ చేయగలిగేది గోల్డ్. గోల్డ్లో మీరు ఏం చూస్తారు? ఎన్ని గ్రామ్స్ చూస్తారు. గ్రామ్ వాల్యూ చూడగా ప్రతిరోజు నాకు సమ్ గ్రామ్స్ ఉన్నాయి, ఎక్స్ అమౌంట్ ఉంది, మల్టిప్లై చేస్తే ఇంత అమౌంట్ వస్తుందని మీరు ఏ రోజు క్యాలిక్యులేట్ చేయరుగా. మ్యూచువల్ ఫండ్లో కూడా యూనిట్స్నే చూడండి. యూనిట్ ప్రైస్ అబ్నార్మల్గా పెరుగుతుంది. పెరిగినప్పుడు మీకు వచ్చే రిటర్న్స్ మిగతా ఏ అసెట్ క్లాస్లోనూ రావు. ఓకే. సుమారుగా మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక 30 years క్రితం ఒక 10 రూపాయలతో స్టార్ట్ అయిన ఫండ్ ఈరోజు దాని ఎన్ఏవి 3,300 నుంచి 3,400 ఉంది. అంటే ఒక 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు చేసిన వాళ్ళకి ఈరోజు దగ్గర 34-35 crores ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అక్యుములేట్ అయింది. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనందరూ ఇవాళకి ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. ఇవాళ 50-55 years ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 30 years ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంటుంది. మీరు అప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక 95లో 96లో 2000 బిలో, ఇవాళ ఆ వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్లో యావరేజ్ స్కీమ్స్ రిటర్న్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఏ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయో మీకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.